మీరు ప్రతిరోజు ఇంటర్నెట్ ఉపయోగిస్తారు. యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారైనా ఆలోచించారా? మనం ప్రతిరోజు యూజ్ చేసే ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో? మనం మొబైల్ రీఛార్జ్ చేస్తేనే ఎందుకు మనం డేటాను యాక్సెస్ చేయగలం? ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఎందుకు పనిచేయదు? ఈరోజు మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనేది ఒక రోజులో వచ్చినది కాదు. ఇది చాలా సంవత్సరాల పరిశోధన ఫలితం. 1960స్‌లో అమెరికాలో ఒక పెద్ద సమస్య ఉండేది. అదేంటంటే, ఒకవేళ యుద్ధం జరిగితే కమ్యూనికేషన్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు ఎలా? అప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఒకే లైన్ మీద డిపెండ్ కాకుండా మల్టిపుల్ పాత్స్ ఉండే నెట్వర్క్ తయారు చేయాలి. ఇలా ఆర్పానెట్ అనే మొదటి నెట్వర్క్ ఏర్పడింది. ఇది కంప్యూటర్స్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తుంది. 1969లో మొట్టమొదటిసారిగా మెసేజ్ అనేది పంపబడింది. ఇక్కడే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చింది. అదే ప్యాకెట్ స్విచ్చింగ్. ఇంతకుముందు డేటా ఒకేసారి పంపేవారు, కానీ ఇక్కడ డేటాను చిన్న చిన్న భాగాలుగా విభజించి పంపడం ప్రారంభించారు. ఈ చిన్న భాగాలను ప్యాకెట్స్ అంటారు. ఈ డేటా ప్యాకెట్స్ వేర్వేరు మార్గాల ద్వారా ప్రయాణించి చివరికి మళ్ళీ కలుస్తాయి. ఇదే కాన్సెప్ట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉపయోగపడుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత 1989లో టిమ్ బర్నర్స్-లీ అనే సైంటిస్ట్ వరల్డ్ వైడ్ వెబ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి వెబ్సైట్స్, బ్రౌజర్స్ అనేవి వచ్చాయి. అప్పటి వరకు రీసెర్చ్ పర్పస్లో ఉన్న నెట్వర్క్ ప్రజలందరికీ ఉపయోగపడే ఇంటర్నెట్లా మారింది. ఇంటర్నెట్ అనేది ఒక సింగిల్ థింగ్ కాదు. ఇది ఒక నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. అంటే ప్రపంచమంతటా ఉన్న కంప్యూటర్స్, సర్వర్స్, రౌటర్స్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద సిస్టమ్గా పనిచేస్తాయి. ఈ సిస్టమ్ మొత్తం ఫిజికల్గా ఉంటుంది. భూమి కింద, సముద్రం కింద కొన్ని వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్స్లో డేటా లైట్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. ఇవి ఇంటర్నెట్ యొక్క బ్యాక్బోన్. డేటా సెంటర్స్ అనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్స్లో కొన్ని వేల సంఖ్యలో సర్వర్స్ అనేవి ఉంటాయి. యూట్యూబ్ వీడియోస్, గూగుల్ డేటా, వెబ్సైట్స్ అన్నీ ఇక్కడే స్టోర్ అవుతాయి. రౌటర్స్ అనే డివైజెస్ ట్రాఫిక్ పోలీస్ లాగా పనిచేస్తాయి. ఏ డేటా ఎక్కడికి రీచ్ అవ్వాలో ఈ రౌటర్స్ డిసైడ్ చేస్తాయి. ఒకవేళ మీరు మొబైల్లో youtube.com అని టైప్ చేస్తే మీ ఫోన్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపుతుంది. కానీ కంప్యూటర్కి యూట్యూబ్ అనే పేరు అర్థం కాదు. అందుకే DNS అనే సిస్టమ్ పనిచేస్తుంది. ఇది youtube.comని ఒక IP అడ్రస్లా మార్చుతుంది. ఇప్పుడు మీ రిక్వెస్ట్ మీ ఫోన్ నుంచి రౌటర్కి, అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి, అక్కడి నుంచి ఇంటర్నెట్ బ్యాక్బోన్ ద్వారా సర్వర్కి వెళ్తుంది. సర్వర్ మీ రిక్వెస్ట్ని తీసుకొని డేటాని చిన్న చిన్న ప్యాకెట్స్లా పంపుతుంది. ఈ ప్యాకెట్స్ వేర్వేరు మార్గాల్లో ట్రావెల్ చేసి మీ ఫోన్కి చేరుతాయి. TCP అనే ప్రోటోకాల్ వాటిని సరైన క్రమంలో అరేంజ్ చేసి చివరికి అన్నీ కలిసి ఒక కంప్లీట్ వీడియోలా డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. మీరు మొబైల్ రీఛార్జ్ చేయడం అంటే డేటా కొనుగోలు చేయడం. మీ సిమ్ కార్డ్ మీ నెట్వర్క్ ప్రొవైడర్తో కనెక్ట్ అవుతుంది. జియో, ఎయిర్టెల్, BSNL వంటి కంపెనీస్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. ఇవి రీఛార్జ్ చేసిన తర్వాత నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాయి. మీ ఫోన్ దగ్గరలో ఉన్న టవర్కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీ డేటా ISP నెట్వర్క్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఎందుకు పనిచేయదు? కాల్స్, SMS మాత్రం పనిచేస్తాయి, కానీ యాప్స్ పనిచేయవు. ఎందుకంటే యాప్స్ లోకల్గా ఉండవు. మొబైల్ యాప్స్ అనేవి సర్వర్ మీద డిపెండ్ అవుతాయి. మీరు వాట్సాప్ మెసేజ్ పంపితే అది సర్వర్కి వెళ్తుంది. అక్కడి నుంచి రిసీవర్కి చేరుకుంటుంది. యూట్యూబ్ వీడియోస్ కూడా అంతే, సర్వర్ నుంచి స్ట్రీమ్ అవుతాయి. ఇంటర్నెట్ లేకపోతే సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళదు, సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది రాదు. అందుకే యాప్స్ అనేవి పని చేయవు. చివరిగా ఇంటర్నెట్ అనేది ఒక గ్లోబల్ సిస్టమ్. ఇది డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. ఫైబర్ కేబుల్స్, సర్వర్స్, రౌటర్స్, ప్రోటోకాల్స్ ఇవన్నీ కలిస్తేనే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. బట్ మనకు ఇది ఇన్స్టెంట్గా కనిపిస్తుంది, కానీ వెనకాల మాత్రం చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు దాని వెనకాల ఉన్న అసలు సిస్టమ్ మీకు అర్థమైంది. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే